అందరికీ నమస్కారం. వైభవలక్ష్మి షాపింగ్ మాల్ బతుకమ్మ, దసరా, దీపావళి సంబరాల సందర్భంగా ఆత్మీయ విలువైన గౌరవ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా 3 బంపర్ ప్రైజెస్ ని పెట్టడం జరిగింది. దసరా అయినటువంటి తరువాతి ఆదివారం అంటే ఈ రోజు అంటే 5వ తారీఖున మనం 2 పెద్ద బహుమతులను తీయబోతున్నాం. అందులో ఒక స్కూటీ మోటార్ సైకిల్ ఉంది, ఇంకొకటి 1 కిలో వెండి మనం ఇస్తున్నాం. అలాగే దీపావళి పండుగ అయిపోయిన తరువాతి ఆదివారం అంటే 26వ తారీఖున మనం ఆల్టో కారుని, మారుతి ఆల్టో కారుని బహుమతిగా ఇవ్వబోతున్నాం. వైభవలక్ష్మి షాపింగ్ మాల్ ఒక సంచలనాలకు శ్రీకారం. ఇక్కడ కేవలం బహుమతుల మేళా మాత్రమే కాదు, బహుమతులు లేకపోయినా కూడా అద్భుతమైనటువంటి షాపింగ్ ప్రపంచం వరంగల్ ప్రాంతంలో ఏదైనా ఉంది అంటే నిస్సందేహంగా మనం దాన్ని వైభవలక్ష్మి షాపింగ్ మాల్ గానే చెప్తాం. ఎందుకంటే వస్త్ర ప్రపంచంలో, వస్త్ర వ్యాపారంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన యాజమాన్యం సారథ్యంలో ఈ వైభవలక్ష్మి షాపింగ్ మాల్ ఏదైతే ఉందో అది తన సేవల్ని ఇక్కడ అందిస్తూ వినియోగదారులకు, కొనుగోలుదారులందరికీ కూడా ఒక తలలో నాలికల ఎవరొచ్చినా కూడా ఇది తమ షాపు అనేటటువంటి ఒక భావన కలిగే విధంగా ఇక్కడ స్టాఫ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి ఎప్పుడు తమ ఆత్మీయమైనటువంటి సేవల్ని అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వైభవలక్ష్మి మరి దసరా పండుగ కానీ, దీపావళి పండుగ కానీ, బతుకమ్మ వేడుక కానీ ఇవన్నీ తన విలువైనటువంటి కస్టమర్స్ తో జరుపుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక చిన్న ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తుంది. ఆ ప్రమోషనల్ యాక్టివిటీలో అందరికీ బహుమతులు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉందన్నమాట. ఇందులో ఏంటంటే ఒక 500 రూపాయల కొనుగోలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. దాన్ని మనం లక్కీ డ్రా కూపన్ అంటున్నాం. ఈ లక్కీ డ్రా కూపన్ ద్వారా అంటే ఒకే లక్కీ డ్రా కూపన్ తో 1 కేజీ సిల్వర్ కైవసం చేసుకోవచ్చు, అలాగే ఒక స్కూటీ 2 వీలర్ కైవసం చేసుకోవచ్చు. దాంతో పాటుగా దీపావళి తర్వాత జరిగేటటువంటి డ్రాలో మనం ఒక కారుని కూడా కైవసం చేసుకోవచ్చు. ఒకే నెంబర్ మీద 3 బహుమతులు ఎలా వస్తాయి అంటే ఇదంతా కూడా మనం డిజిటల్ పద్ధతిన ఈ డ్రా ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తుంటాం అనమాట. మామూలుగా కూపన్ వేస్తే ఒకసారి గిఫ్ట్ వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనం డిజిటల్ పద్ధతిని చేయడం వల్ల పూర్తిగా పారదర్శకంగా ఈ డ్రా ఉంటుంది. తర్వాత చాలా మందికి ఏంటంటే కూపన్స్ మనం డబ్బాలో వేస్తే మా నెంబర్ అందులో ఉందో, మా నెంబర్ తీసేశారు, లేదంటే మేము ముందు వేసాం కాబట్టి మా నెంబర్ కిందకి వెళ్ళిపోయిందనో, తర్వాత లాస్ట్కి వేసారు కాబట్టి వాళ్ళకు వచ్చిందనో, ఈ సైడ్ ఉన్న నెంబర్ కలపలేదు, ఆ సైడ్ ఉన్న నెంబర్ కలపలేదు, లేదంటే సరిగ్గా కలపలేదు, ఇలాంటి చాలా అపోహలు మనకి డ్రా సిస్టమ్ లో మనం చూస్తూ ఉంటాం, అంటే కూపన్స్ ద్వారా తీసే డ్రాలో. బట్ ఎప్పుడైతే మనము ఒక డిజిటల్ పద్ధతిలో ఒక డ్రా నిర్వహణ చేస్తామో మీకు ఇచ్చేటటువంటి కూపన్ ని కనుక మీరు చూసినట్టయితే ఆ కూపన్ కి ఒక సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్ తర్వాత 001 నుండి మొదలెడితే 999 వరకు ఆ ఒక సిరీస్ లో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బి సిరీస్కి వెళ్తాం, సి సిరీస్, డి సిరీస్, ఈ రకంగా ఎన్ని అమ్మకాలైతే మనం కౌంటర్ ద్వారా 500 ప్లస్ చేస్తామో వాళ్ళందరికీ కూడా ఈ కూపన్స్ ఇవ్వబడతాయి అన్నమాట. ఆ క్రమంలో ఈ రోజు మనం అమ్మినటువంటి లాస్ట్ సేల్ ఏదైతే మనకి కౌంటర్ మీద కూపన్ ఇవ్వటం జరుగుతుందో ఆ కూపన్ వరకు కూడా మనం పరిగణలో తీసుకుంటాం. అది కూపన్ ఏమిటనేది నేను కాసేపట్లో మీకు చెప్తాను. ఆ సిరీస్ నెంబర్ ఇప్పుడు ఈ సిరీస్ లో ఇందులో సిరీస్లు ఉంటాయి. ఆ తర్వాత దీని పక్కన ఉన్నటువంటి ఈ బాక్స్ లో 0 నుండి 9 వరకు ఇది 100ల స్థానం ఉంటుంది. ఆ తర్వాత ఇందులో 10ల స్థానం అన్నమాట, 0 నుండి 9 వరకు ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది 1ల స్థానం ఉంటుంది. ఇది కూడా 0 నుండి మొదలు పెడితే 9 వరకు ఉంటుంది. ఈ రకంగా ఒకవేళ లాస్ట్ సిరీస్ లో ఉదాహరణకి ఈ రోజు మనకి పి సిరీస్ లో వస్తుంది. పి సిరీస్ లో మనం 700 వచ్చింది అనుకోండి, 700 తర్వాత మనం సేల్స్ చేయలేదు. ఒకవేళ పి సిరీస్ లో మనకి 700 వస్తే సిరీస్ ని అలాగే పెట్టి 700 లోపు వరకు నెంబరు వచ్చేంత వరకు మనం డ్రా తీయడం జరుగుతుంది. ఈ రకంగా పారదర్శకంగా మనం డ్రా చేస్తూ ఉంటాం. ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి యాజమాన్యం పర్యవేక్షణలో మరి ఈ డ్రా జరుగుతుంది. ఆ తర్వాత ఈ వైభవలక్ష్మి షాపింగ్ మాల్ కూడా తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దాంతో పాటుగా చాలా మందికి ఏంటంటే ఆ వస్తుందో రాదో అనేటటువంటి ఒక భావం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఏం చేశారంటే ఖచ్చితంగా
ఒక గిఫ్ట్ ఫ్రీగా ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే 2,000 రూపాయలు కొనుగోలు చేస్తారో వాళ్ళకి స్పాట్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 2,000 నుండి అబౌవ్ 2,000, 4,000, 5,000, 6,000 ఈ రకంగా 1,20,000 వరకు మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైతే 1,20,000 వరకు మన దగ్గర కొనుగోలు చేస్తారో వాళ్ళకి కూపన్స్ ఇవ్వబడతాయి. ఆ తర్వాత 1,20,000కి ఏదైతే గ్యారంటీ బహుమతి ఏదైతే మనం అంటున్నామో అది కూడా ఇవ్వబడుతోంది. ఎవరైతే 1,20,000 చేస్తారో అందులో ఏంటంటే వాళ్ళకి ఒక గోద్రేజ్ రిఫ్రిజిరేటర్ లేదంటే 1 గ్రామ్ బంగారం గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే 2,000 రూపాయల నుండి కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ ఒక బహుమతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందులో చాలా బహుమతులు ఉన్నాయి. మీరు పాంప్లెట్ ని కనుక ఒకసారి మీరు చూసినట్టయితే అందులో మీకు అర్థమవుతుంది. 2,000 మీద వాటర్ బాటిల్ ఉంది, తర్వాత 4,000 మీద మనం ట్రాలీ బ్యాగ్ పెట్టాము, తర్వాత ఎం సైజు వాటర్ జగ్, ఇట్లాంటివి ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది అనమాట. కాబట్టి ఖచ్చితమైనటువంటి బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. వైభవ లక్ష్మి చేసేటటువంటి ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో ఇది కేవలం తన వ్యాపార కార్యకలాపాలని విస్తరించుకోవటంతో పాటుగా తన విలువైనటువంటి కొనుగోలుదారులు, తన విలువైనటువంటి కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆదరణ, అభిమానం కోసం ఈ రోజు మనం మన కార్యక్రమానికి గౌరవ లోక్సభ సభ్యులు డాక్టర్ శ్రీమతి కడియం కావ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. డాక్టర్ కడియం కావ్య మరి లోక్సభ సభ్యులుగా మన ప్రాంతం నుండి ఎంపికైనటువంటి అత్యధిక విద్యార్హతలు కలిగినటువంటి ఒక లోక్సభ సభ్యులు. మరి వారు లోక్సభలో మన వరంగల్ యొక్క సమస్యల్ని, వరంగల్ ప్రాంత సమస్యల్ని వెలిగితే వారు రావటం జరిగింది. మరి వారికి వైభవ లక్ష్మి యాజమాన్యం సాదరంగా స్వాగతం పలుకుతోంది. మరి మనమంతా కూడా ఇంకా బయట ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని కూడా లోపలికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ లోక్సభ సభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ, రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి గౌరవ డాక్టర్ శ్రీమతి కడియం కావ్య గారికి వేదిక సాదరంగా స్వాగతం పలుకుతుంది. మేనేజ్మెంట్ నుండి ప్రదీప్ గారు, సూరజ్ గారు, హరీష్ గారు, రిషిత గారు వీళ్ళంతా కూడా డాక్టర్ కడియం కావ్య లోక్సభ సభ్యుల్ని తీసుకొని వస్తున్నారు. మరి వారు వచ్చిన వెంటనే మనం డ్రా చేయటం జరుగుతుంది. మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ దసరా పండగ అయిపోయిన తరువాతి ఆదివారం ఇది. ఈ రోజు మనం ఒక స్కూటీ, మోటార్ సైకిల్ ని, 2 వీలర్ ని, అలాగే దాంతో పాటుగా 1 కిలో వెండిని ఈ రోజు మన లోక్సభ సభ్యులు గౌరవ డాక్టర్ కడియం కావ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. ప్లీజ్ మేడం. అలాగే రిషిత మేడం కూడా వేదిక మీదకి వస్తారు. శ్రీ ప్రదీప్, సూరజ్, హరీష్ గారులను కూడా రావాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతూ పండగ తరువాత మనం అందరం కూడా మళ్ళీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ ఎంపీ గారు వైభవ లక్ష్మి షాపింగ్ మాల్లో రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. మేడం ఇది ఒక ప్రమోషనల్ యాక్టివిటీగా చేస్తూ ఉన్నారు. ఇది కేవలం తమ వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించుకునేటటువంటి క్రమంతో పాటుగా దసరా వేడుకల్లో, దీపావళి వేడుకల్లో అందరితో కలిసి సరదాగా చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఈ డ్రా కార్యక్రమం. 3 సోదరిమణులు వేదిక మీద కూర్చున్నారు. మరి అమ్మవారి దసరా అంటేనే అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి మరి ప్రదీప్ గారిని, వారి ఇతర మేనేజ్మెంట్ అందరినీ కూడా అభినందిస్తూ మేడం ని షాల్వాతో ముందుగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేడం కి మేడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మొత్తం ఈవెంట్ అంతా లైవ్ ట్రాన్స్మిషన్ అవుతుంది. లోక్సభ సభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ డాక్టర్ కడియం కావ్య గారు గట్టిగా ఒకసారి సంపర్కంతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మేడం కి ఫ్లవర్ బుక్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. మనము డ్రాలో వెళ్ళడానికంటే ముందు గౌరవ ఎంపీ గారు 1 నిమిషం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. मैडम को थोड़ा इधर लगा देना कॉलर पे। प्रदीप भाई शारवती लास्ट వైభవ లక్ష్మి
ఈ షోరూంలో ఇది రావడం ఫస్ట్ టైం. నేను అంతకుముందు నుంచి కూడా వీళ్ళు ప్రదీప్ కానీ రిషిత, హరీష్ వీళ్ళందరూ కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్టెడ్గా ప్రదీప్ వర్క్ చేస్తుంటాడు. చాలా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి తెలుసు నాకు కానీ మా అమ్మగారికి కానీ. అట్లాగే ఈరోజు బతుకమ్మ, దసరా, దీపావళి అన్నీ కలుపుకొని లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. సో ఈరోజు 1 kg సిల్వర్తో పాటు ఒక ఆల్టో కార్, 1 TVS జూపిటర్ బైక్, ఇవి వచ్చిన విజేతలకి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్పాను. సో ఇంకా కూడా ఈ షాప్ చాలా బాగా రన్ అవుతుంది చెప్పిన. సో ఈరోజు డ్రాకి నన్ను పిలిచినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అంతకుముందు కూడా ఒక 2-3 సార్లు ప్రోగ్రామ్స్లో కలుసుకున్నాము. మీరు చాలా చిన్న ఏజ్లో చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు. వర్కర్స్ అందరినీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. ఎందుకంటే నేను పర్సనల్గా చూసినా కాబట్టి నాకు తెలుసు. ప్లస్ కస్టమర్స్ ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కూడా వచ్చి చూపిస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇలాగే ఇంకా ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. హార్డ్ వర్క్ని నమ్ముకోండి. హానెస్టీ, హార్డ్ వర్క్, తర్వాత పర్సిస్టెన్స్, ఈ 3 నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు నిరాశ చెందొద్దు. ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి నేను ప్రత్యేకంగా ప్రదీప్కి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని చూశాడు చిన్న వయసులోనే. సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా తమ్ముడు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ విజేతలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ కూడా దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు కూర్చోండి మేడం. మేడం వాళ్ళ నాన్నగారు గౌరవ మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు, అనేక కార్యక్రమాలకి వాళ్ళ పేరెంట్ల ఆర్గనైజేషన్స్ కి. సో మేడం, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా సరే మనం డ్రా తీస్తే ఏంటంటే కూపన్స్ అందులో వేసేస్తాం, వేసిన తర్వాత ఏదో నెంబర్ పికప్ చేస్తాం. చాలా మందికి ఏముంటుందంటే నేను ఫస్ట్ కొన్నాను కాబట్టి నా కూపన్ ఎక్కడికో కిందకి వెళ్ళిపోయింది అంటుంటారు, లేదంటే ఏదో కార్నర్కి వెళ్ళిపోయింది ఇట్లా అంటారు. సో టు అవాయిడ్ ఆల్ ద కన్ఫ్యూజన్స్ మనం ఏం చేస్తామంటే ఒక డిజిటల్ పద్ధతిలో డ్రా తీస్తాం అనమాట. ఈ డిజిటల్ పద్ధతిలో ఏంటంటే ఈ బాక్స్ లో సిరీస్ ఉంటుంది. ఇది 100ల స్థానం, 10ల స్థానం, 1ల స్థానం ఉంటుంది. సో కౌంటర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఫస్ట్ సేల్స్ చేస్తామో అక్కడ నుండి ఈ రోజు కౌంటర్ క్లోజ్ చేసే టైంకి ఏదైతే లాస్ట్ సేల్స్ చేసామో అవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటాం. ఉదాహరణకి మనము ఈ ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు A001 తో స్టార్ట్ చేసాం, ఏ ఆల్ఫాబెట్ లో 001 తో స్టార్ట్ చేసాం. క్లోజ్ చేసేటప్పుడు కాసేపటి క్రితం మనకి లాస్ట్ ఎంత అంటే పి సిరీస్ లో 181తో క్లోజ్ చేసాం మేడం. సో ఈ ఏ నుండి పి వరకు ఉంటాయి. తర్వాత ప్రతి దాంట్లో 0 నుండి 9, 0 నుండి 9, 0 నుండి 9. ఒకవేళ పి సిరీస్ లో 182 వచ్చింది అనుకోండి, 82 లేదు కదా. సో మనం ఏం చేస్తామంటే సిరీస్ ని డిస్టర్బ్ చేయకుండా 181 లోపు వచ్చే వరకు తీస్తాం. సరదాగా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర బండిల్స్ లో ఉంటుంది. వెంటనే తీసేసి వాళ్ళతోటి మాట్లాడడం కూడా చాలా సరదాగా ఉంటుంది. సో మీరు మీ విలువైనటువంటి టైంని మా కోసం ఎవరైనా ఏబిసిడీలు అన్నీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి. ఏబిసిడీలు అన్నీ వచ్చాయి. మరి ఎంపీ గారి మనం చెప్తున్నాను స్టేజ్ మీద మేడం ఎంపీ గారు ఏబిసిడీలు అన్నీ వచ్చి చెప్పింది. ఒకసారి వినిపించి మనకి మొదటి ఏ నుండి
Z నుండి ఏ వరకు చెప్పు. ఇది మరి సరదా. Z నుండి ఏ వరకు చెప్పగలవా కాదు? ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా ఓపెన్ చేసేసి ఏబిసిడి అన్ని చదువుకుంటూ అందులో వేసేసి చెక్ చేసుకుంటే వేసేసాను. ఓకే, ఒక ఫోటో ఎవరు సిరీస్ నేను చెప్తుంటాను ఇక్కడ. ఇన్స్టాల్లో లైవ్ చూస్తున్నటువంటి మా మిత్రులందరికీ ఏ నుండి పి వరకు ఉన్నాయి చూడండి. ఏబిసిడిఎఫ్ GHIJKLMNOP అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది మొదటిది మిత్రుడు చూపిస్తున్నాడు 0 1 2 3 4 5 6 7 8 9. 6కి 9కి తేడా ఏంటంటే 6కి కింద గీత ఉంటుంది, 9కి ఇట్లా కింద గీత ఉంటుంది. లేదంటే 6ని తిరిగేస్తే 9, 9ని తిరిగేస్తే 6 అవుతుంది. ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి పదులు, వందలు, పదులు, ఒకట్లు. ఓకే, థ్యాంక్ యూ. ఇన్స్టాల్ లైవ్ చూస్తారు కదా. వేరు చేసి ఈ కొరికేసారమ్మా B C D వేసాను ఇంకెవరు వస్తారు తొందరగా వేసాను. చలో రాదు. క్లోజ్. సిరీస్ క్లోజ్ అయిపోయిందా? సిరీస్ క్లోజ్ అయిపోయింది. మీరు కొన్నారు కదా, మీకే తీసుకోండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 1, 8, 9. క్లోజ్. మొదటి స్థానం ఇది. చలో మొదటి స్థానం ఇప్పుడు పదులు వేసి లెక్క పెట్టి అది ఓకే, ఫైనల్గా ఒక మాట ఏంటంటే ఎవరికి ఇచ్చినా కూడా TDS ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఉంటుంది కదా, ఆ నియమ నిబంధనల అనుసారంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంత తీసుకోవాలి. సో ఇప్పుడు ఎవరు తీస్తారు, ఎవరు వస్తారు? రోజు మేడం డిసైడింగ్ మెంబర్ కాదు కదా, డిసైడింగ్ మెంబర్ రండి. ఎవరు తీస్తారు? చిన్న పాప నువ్వు కూడా తీస్తారు. ఓకే, ఫస్ట్ 2 వీలర్ కోసం తీసుకున్నాము. ఫస్ట్ 2 వీలర్ ఇది సిరీస్ ది బేటా. ఒకటిది గట్టిగా షేక్ చేయండి. నువ్వు కళ్ళు చూసుకో, చేతులను చూపి ఒకటేది 2 నుంచి ఒకటి మీ మమ్మీ పెట్టు. జే సిరీస్ థ్యాంక్ యూ. మీరు ఒకటి 100వ స్థానంలో తీసండి. వెంకయ్య గారు ఓపెన్ చేస్తున్నారు. 100వ స్థానంలో జే సిరీస్ పక్కన పెట్టండి. 2 అంటే 200. జే సిరీస్ లో 200. ఇంకెవరు తీస్తారు? 10వ స్థానం నుండి 200, 205 ఉంటే 50, 250 డిసైడింగ్ ఎంపీగా తీస్తారు. 250 టీ పెట్ట ఒకటి తీయాలి. కళ్ళు మూసుకుంది అది పెట్టు. 250 0 250 ఇవ్వండి.
250 అంటే ఇప్పుడు ఇందులో ఎవరు అనేటటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఇమీడియట్ గా ఉంటాయి మేడం ఇక్కడ. సో ఇక్కడ ప్లేస్ అయితే బాగుంటుంది. ఈ వైభవ్ లక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రాలో 250 జి ప్రియాంక రెడ్డి పాలెం. ఈ లోపు ఇందులో వేస్తున్నాం మరి అంటే మొత్తం కార్ ఒకే నిమిషం ఆగండి. వాళ్ళకి కొన్ని సార్లు వాళ్ళకి అర్థం కాదు. ఒకే నిమిషం ప్రియాంక. హలో మాట్లాడేది ఎవరు? ఇది వైభవ లక్ష్మిలో మీరు ఏమన్నా షాపింగ్ చేశారు అందులో మీకు గిఫ్ట్ వచ్చింది. మీరు మీ పొద్దున ఒకసారి వస్తే మాట్లాడతారు. ఇక్కడ మీకు మన ఎంపీ గారు ఉన్నారు కదా, కడియం కావ్య మేడం. కావ్య మేడం, డాక్టర్ కావ్య మేడం ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి మిమ్మల్ని గ్రీట్ చేస్తారు. మీరు రేపు వచ్చి మార్నింగ్ మీరు మాట్లాడారు ఇక్కడ. ఒక నిమిషం డాక్టర్ గారు మాట్లాడతారు, ఎంపీ గారు. హలో, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఒక జూపిటర్ బైక్ వచ్చింది లక్కీ డ్రాలో. కంగ్రాచులేషన్స్. సరే, మీరు వచ్చినప్పుడే వచ్చినప్పుడు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన గుర్తొచ్చిందంటే ఇప్పుడు కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మనం 1 కిలో సిల్వర్ కోసం వెయిట్ కోసం తీసుకున్నాం. ఎవరు వస్తారు? కొద్దిగా ఎవరైనా నువ్వు తీస్తావా? నీ పేరేంటి? నీ ఏజ్ ఎంత? 12కి ఆపరేట్ దాటి కళ్ళు మూసుకో, పళ్ళు కూడా మూసుకో. గట్టిగా దేవుని తెలుసుకొని మంచిగా రావాలని ఒకటి అది కళ్ళు మూయి, కళ్ళు మూయి. అసలు చేతులు పట్టుకో. ఏమేమో తెలుసా? అవి తెలీదా? పెట్టి పెట్టండి. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టు. బి సిరీస్ అంటే బతుకమ్మ సిరీస్ అన్నమాట. నెక్స్ట్ ఎవరు తీసుకున్నారు? మహేష్ బాబులో ఉన్నాడు. గట్టిగా కలిపి పళ్ళు మూసుకో, పళ్ళు గట్టిగా మూసుకో. 3 వెరీ గుడ్. అంటే బతుకమ్మ కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ పార్వతి ఆ కాంబినేషన్ లో తీసుకున్నారు. నెక్స్ట్ మేడం తీసుకున్నారా? డాక్టర్ గారు ఎంపీ గారు తీసింది 8 సప్తవర్ణాలు అన్నమాట. 7 మంది 370. బి సిరీస్ లో 370. డిసైడింగ్ నెంబర్ ఫైనల్ నెంబర్ 373. ఇది 1 కిలో వెండి కోసం జరిగినటువంటి 373. ఎన్ని కుప్పలు వీళ్ళవి 3
కూపన్స్ అంటే 1,500 రూపాయలు 1,500 మేడం అనౌన్స్ చేస్తారు ఫోన్ పేలో 1 kg సిల్వర్ కోసం 373 జీ రోష్ని కాశీబుగ్గ కంగ్రాచులేషన్స్ ఒకటి కాసేపు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. కిలో వెండి ఎంత ఉంది కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఏమి ఇస్తారో మేడం చెప్పడానికి ముందే చెప్పేసారు. సో 1,52,000 అంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, అదంతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా మనమంతా సౌరభావ వాతావరణంలో నేను 0053396 మొబైల్ నెంబరు, మీరు కూడా ఈ నెంబర్ని ట్రై చేసి మాట్లాడుకోవచ్చు. సో బిజీగా ఉన్నారు, ఏదైనప్పటికీ కూడా మీరు అందరి కార్యక్రమానికి రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత దీపావళి అయినటువంటి తర్వాత సండే 26 అక్టోబర్న ఆటో మారుతి కోసం ఒక ట్రాఫిక్ జరుగుతుంది. కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ ఎంపీ గారు గట్టిగా సపోర్ట్ పెట్టి మనం థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజ్మెంట్. ప్రదీప్ గారి పక్షాన, సూరజ్, హరీష్ అండ్ రిషిత వీరందరి పక్షాన కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ తర్వాత లైవ్ సమయటువంటి నమస్సులు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. హలో పవన్, షాపింగ్ మాల్ అయిపోయింది ఇక. సరే దా లోపలికి దా, ఇళ్ళనే కిందనే ఫస్ట్ ఫ్లోర్లో. అవన్నా ఇది అన్న మనం వచ్చాను అన్న అన్న మాది రావాలి లైవ్ లైవ్ ఓకే రోషిని గారు హలో హలో అమ్మా, మీరు వైభవలక్ష్మిలో ఏమైనా షాపింగ్ చేశారా ఈ రోజులో? ఏం కొన్నారు? శారీ క్వాలిటీ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. మీరు చాలా బాగుందన్నారు కాబట్టి మీకు ఈరోజు ఒక ప్రైజ్ వచ్చింది. కిలో వెండి వచ్చింది మీకు. మీతోటి మన ఎంపీ గారు ఉన్నారు కదా, డాక్టర్ కడియం కావ్య గారు. ఒక మన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మీతోటి మాట్లాడి బ్రీఫ్ చేస్తారు. నిద్రపోరు వాళ్ళు, కిలో వెండి వచ్చినారా నిద్రపోరు.